కామారెడ్డి జిల్లా నిజాంసార్ మండలంలోని సుల్తాన్నగర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో నెలకొల్పబడినటువంటి శ్రీ వీరభద్ర గ్రామీణ విట్రలో పూర్తి స్థాయిలో వినియోగదారులు మోసపోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు నిజాంసార్ మండలానికి సంబంధించి అచ్చంపేట గ్రామంకు నివసిస్తున్నటువంటి మిస్టమైనటువంటి ఒక వినియోగదారుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఇక్కడ హెచ్పి గ్యాస్ ఏజెన్సీలో అతను ఒక వినియోగదారుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు మాట్లాడే సిద్ధంగా ఉన్నారు. అసలు ఆయనకి ఏం జరిగినటువంటి అన్యాయం ఏంటి, గ్రామీణ విట్రాకు అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిజాంసార్ మండలంలో ఉన్నటువంటి ఈ ఏదైతే శ్రీ వీరభద్ర గ్రామీణ విట్రాక్ ఉందో దాంట్లో ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ మొత్తం ఏం జరుగుతుందంటే, నేను నా కొత్త కలెక్షన్ తీసుకున్నాను. ఇక్కడ కొత్త కలెక్షన్ తీసుకున్నప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకున్నారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఇంటి కరెంట్ లైట్ బిల్ 3 తీసుకున్న తర్వాత నా ఫోన్ నెంబర్ నాకు వేయకుండా వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ దానిపైన వేసినారు. నాకు సబ్సిడీ రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే అందులో గ్యాస్ తక్కువ వస్తున్నది. మళ్ళీ డెలివరీ చేస్తేనేమో నిజాం సాగర్ 1 కిలోమీటర్, ఓన్లీ 1 కిలోమీటర్. ఇక్కడ యాక్చువల్లీ వచ్చేసి రేట్ దాంది డెలివరీతో సహా 924 రూపీస్. అయితే వీళ్ళు తీసుకునేది 980,000 రూపీస్ కూడా ఒక్కొక్కరి దగ్గర తీసుకుంటున్నారు. మరి వాళ్ళకి రిసిప్ట్ ఇస్తున్నారా లేదా అనేది మనకు తెలియదు. రిసిప్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఫోన్ నెంబర్ రాంగ్ అయిపోతే ఫోన్ నెంబర్ ఎలా రాంగ్ అవుతుంది? ఇప్పుడు ఆధార్ కార్డు మీద ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది, అది బ్యాంకు లింక్ అయి ఉంటుంది, ప్రతి దానికి లింక్ అయి ఉంటుంది. రేపటికి ఏదైనా దురదృష్టం శాత ఒకవేళ సిలిండర్ వలిగిపోతే, ఏదైనా పేలితే, ఏదైనా లీకేజ్ అయితే ఇంట్లో లేడీస్ ఉంటారు. దానికి రెస్పాన్స్ ఎవరు? గవర్నమెంట్ తీసుకుంటుందా లేకపోతే ఈ ఏజెన్సీ వాళ్ళు తీసుకుంటారా? నాకు అదొకటి కావాలి క్యాలెండర్. అంటే ఎప్పటి జరుగుతుంది తంతు? అంటే గ్యాస్ తక్కువ వస్తుందని చెప్తున్నారు, మరోవైపు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్తున్నారు కదా, ఇదంతా ఎప్పటి జరుగుతుందని భావిస్తున్నారు మీరు? ఇది ఎప్పటి నుంచి జరుగుతుందో నాకు తెలియదు. నేను 4 నెలల నుంచి గమనిస్తున్నా దీన్ని. 4 నెలల నుంచి గమనిస్తున్నా కాబట్టి ఇప్పుడు నాకు నిన్న గంట సేపు కొట్లాడితే అప్పుడు నా నంబర్ ఆన్లైన్లో ఎక్కిచ్చారు. అప్పటి వరకు ఎక్కియలేను. ఇది సమస్య ఇక్కడిది. అంటే మీరు ఎంత చెల్లిస్తున్నారు? అంటే గోదాంకి వస్తే ఎంత తీసుకుంటున్నారు? సిలిండర్ డెలివరీ చేసే సమయంలో ఇంటికి డెలివరీ చేస్తే ఎంత తీసుకుంటున్నారు? గోదాంకి వస్తేనేమో 924 తీసుకుంటున్నారు. అక్కడికి డెలివరీ తీస్తేనేమో 980 రూపాయలు ఒకళ్ళకు, 1000 రూపీస్ ఒకళ్ళకు ఇట్లా తీసుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా అడుగుతున్నారు. అది బ్లాక్లో అనుకుంటున్నారు. మళ్ళీ మనం ఆన్లైన్లో బుక్ చేస్తాం కదా, అది ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు గ్యాస్ లేదని చెప్పేస్తున్నారు. అవసరం ఉన్నోనికేమో బ్లాక్లో తీసుకొచ్చి ఇస్తున్నారు. అది ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తున్నారు? అది మనకు తెలియాలి. నా ఒక్కని గురించి నేను కొట్లాడతలేను, అందరు మేలుకోవాలి. ఇప్పుడు ప్రజారాజ్యం వచ్చింది, ప్రజల పాలన వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ రాజ్యం కాదు ఇది దోసుకొని తినడానికి. ప్రతి ఒక్కరు మేలుకోవాలి. ఓన్ డబ్బు ఒకటి తీసుకోవద్దు, లంచాలు తీసుకోవద్దు. నా ఒక్కని దగ్గర 100 రూపాయలు అంటే 450 కోట్ల మంది ఇక్కడ తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకి ఎంత లాభం వస్తుంది? ఇళ్లకు ఒక్కొక్కళ్ళ దగ్గర 100 రూపాయలు అంటే ఈ ఏజెన్సీ వాళ్ళకి ఎంత లాభం వస్తుంది? ఈ సబ్సిడీ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? సబ్సిడీ ఉన్న వాళ్ళకి కట్ చేయండి, కష్టపడే వాళ్ళకి మాకెందుకు కట్ చేస్తున్నారు? అది చెప్పండి. ఎవరు రారు ముందుకు. మీరు ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తారు? మీకు ఏం కావాలని కోరుకుంటారు? మీకు ఇక కావాల్సిన న్యాయం ఏంటి? ఏం కావాలని కోరుకుంటారు మీరు? ఇక్కడ అందరికీ న్యాయం జరగాలి. ప్రజలంతా ఒకటే, ప్రజలకు అందరికీ న్యాయం జరగాలి. నేను కోరుకునేది కదా ఒకటి, ఇంకేం లేదు. ఎవరి మీద కోపంతో కాదు, ద్వేషంతో కాదు. ఇది చేయవలసింది నేను అందరి హక్కు, ఎవరి హక్కు ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. సో మొత్తం మీద చూసాం కదా, నిజాంసార్ మండలం అచ్చంపేట గ్రామానికి చెందినటువంటి హెచ్పి గ్యాస్ వినియోగదారుడు మిస్కిన్ మాత్రం చెప్పినటువంటి విషయాలు. సుల్తాన్ నగర్ పరిసర ప్రాంతంలో నెలకొల్పబడినటువంటి ఏదైతే శ్రీ వీరభద్ర గ్రామీణ విట్రాక్ ఉందో ఆ విట్రాక్లో పూర్తిస్థాయిలో అన్యాయం జరుగుతుంది. అక్రమార్జనకు తెరలిపే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు గ్యాస్ కూడా తగ్గించి సేల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. గోదాం దగ్గర 924 రూపీస్కు సిలిండర్ విక్రయిస్తే బయటకు వచ్చేసరికి డెలివరీ ఛార్జ్ కలుపుకొని మొత్తంగా 980 రూపాయలతో పాటు మరికొంతమంది దగ్గర 1000 రూపాయలు కూడా అదనంగా వసూలు చేసి ముక్కుపుండి వసూలు చేసి సిలిండర్లు డెలివరీ చేస్తున్నటువంటి విషయాన్ని ఆయన బహిర్గతం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఎవరైతే శ్రీ వీరభద్ర గ్రామీణ విట్రాక్ నిర్వాహకులు ఉన్నారో ప్రభాకర్, ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వినియోగదారులు ఇంత ఆవేదన చెందుతుంటే మరి ప్రభాకర్ ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? శ్రీ వీరభద్ర విట్రాక్లో ఇంత జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు వీరభద్ర విట్రాక్లో ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? మీ కనసాలో నడుస్తుందని వినియోగదారులు అంటున్నారు. అసలు ఇక్కడ అన్యాయం ఏం లేదండి. ఇప్పుడు 924 రూపాయలకు సప్లై చేస్తున్నాము. ఆడు ఎక్కువ తీసుకున్నట్టున్నాడు కదా, నేను వాడిని తీసేస్తా.
తీసేస్తాను. మళ్ళీసారి కానియకుండా చూస్తాను. ఇది గత కొన్నేళ్ల నుంచి నడుస్తున్న తంతు కదా. చాలా సందర్భాలలో చాలామంది మీ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కూడా పీజీసీ కనీసం పీజీసీ చేయకుండా కూడా సిలిండర్లు డెలివరీ చేస్తున్నారు. మా ఇంట్లో కూడా ఇప్పటికీ 2 సిలిండర్లు పీజీసీ చెక్ చేయకుండా ఇచ్చిన సిలిండర్లు, భర్తీ సిలిండర్లు, 2 ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి సిలిండర్లు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మేము అట్లా పెట్టినాం దాన్ని. ఓకే, ఇక్కడ నుంచి కాకుండా నేను చూస్తాను. ఒకవేళ బ్లాస్ట్ అయిపోయి సిలిండర్లో ఒక ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగితే ఎవరు దానికి బాధ్యులు? ఇప్పుడు అన్ని కంపెనీకి వెళ్ళి చెక్ చేసే వస్తాయి. ఏది కూడా కంపెనీకి వెళ్ళి చెక్ చేయకుండా రావు. తర్వాత గ్యాసు తక్కువ అనేది అది ఉండదు. ఇప్పుడు నేను మీ ముందరనే నీకు ఎన్ని సిలిండర్లు కావాలంటే అన్ని సిలిండర్లు నేను ఇప్పుడు వేయి చేసి చూపిస్తా. అట్లా ఉండదు. ఒకటి ఏంటంటే అటు పైసలు తీసుకున్నాడు కనుక నేను వాడిని తీసేస్తాను. అంటే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే ముందు పీజీసీ చెక్ చేస్తున్నారా మీరు? తరోలి చేయట్లేదని నేను అంటున్నా. సరే, 1-2 ఇక మిస్ అయితే సార్ అట్లా 1-2 వల్ల ప్రాణ నష్టం, ఆస్తి సమరిత ఎవరు మీరు బాధ్యత వహిస్తారా? అంటే హెచ్పీ కంపెనీ బాధ్యత వహిస్తుందా? వీడికి వెళ్ళి కాకుండా చూస్తాము. ఒకవేళ అయితే ఏంది పరిస్థితి అని? ఇక్కడికి వెళ్ళి మేము పీడీసీ లేకుండా ఇయ్యం. అట్లా కాకుండా నేను చూస్తాను సార్. మరి అదనంగా ఎందుకు డబ్బులు వసూలు చేస్తారు? 924 రూపీస్ ఇక్కడ ఇచ్చినా సరే, అంటే ఎంత కిలోమీటర్స్ పరిధి లోపల 924 రూపీస్ సేల్ చేయాలి మీరు? ఇది 10 కిలోమీటర్ల వరకు సేమ్ ఉంటుంది. అయితే వాడిని నేను తీసేస్తా. ఇప్పటికీ కొంతమంది నిజాం సార్ కేంద్రంగా బ్లాక్ కూడా చేస్తున్నారు కదా. ఒక హోటల్ దగ్గర పెట్టేసి సిలిండర్లని బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. అది మాది కాదు. అది మేము చేస్తలేము. మాకు చేసే అవసరం కూడా లేదు. ఇక్కడ మేము 924కే. మరి బయట మీ వర్కర్స్ తీసుకుపోయి బ్లాక్ చేయడంతో పాటు అదనంగా దాదాపు 924 రూపీస్కు దాదాపు 64 రూపాయల చొప్పున ఎక్కువ అమ్ముతున్నారు అనేది బహిరంగంగా చర్చ కదా. నాకు ఇప్పుడే తెలిసింది కనుక నేను అన్నీ తీసేస్తా అంటున్నాను. అది ఏంటంటే సరే ఏమైనా పైసలు అంటే అరే ఏమైనా కొన్ని ఇయ్యే అని అన్నింటాం అంతవరకు. వినియోగదారుడు గతంలో మీకు కాల్ చేసి మా ముందే మమ్మల్ని ఆశ్రయించి మరి మా ముందే మీకు కాల్ చేశారు. మీతో క్లియర్గా చెప్పారు, ప్రభాకర్ సార్ అంటే అవును చెప్పండి అన్నారు. వెళ్ళి అట్లా కాకుండా నేను చూస్తాను. స్వయంగా మీరే ఒప్పుకున్నారు కదా, నేనే చెప్పాను, నేనే తీసుకోమని చెప్పాను. అట్లా నేను ఈడికెళ్ళి కాకుండా నేను చూస్తాను. అంటే ఆర్మూర్ కేంద్రం నుంచి మీరు ఇక్కడికి జనాలను దోసుకొని వచ్చిర్రా? ఆర్మూర్ కేంద్రం అనేది గారు నేను బాన్స్వాడలో ఉంటా. నేను ఇక్కడ నుంచి కాకుండా చూస్తా. మరి ఇన్ని రోజులు జరిగిన దానికి పర్యవసనం ఏంటి సార్? వాడిని తీసేస్తా అంటున్నా. ఇట్లా కొన్ని గత సంవత్సరాలుగా నడుస్తున్న తంతు కదా. మీ కనసల్లో నడుస్తున్న వినియోగదారులు నాకు సమాచారం ఇచ్చారు, అందుకోసం మీ దగ్గరికి వచ్చి క్వశ్చన్ చేయగలుగుతాను చూస్తాను. కనీసం పీజీసీ ఇవ్వకుండా మీరు సిలిండర్లు ఇస్తే అది బ్లాస్టింగ్ అయితే ఎవరు సార్ దాని బాధ్యులు? అంటే హెచ్పీ ఒక వరల్డ్ వైడ్గా ఒక మంచి ఇంపాక్ట్ ఉన్నటువంటి ఒక గుడ్ విల్ ఉన్నటువంటి కంపెనీ కదా. నేను చెప్తున్నా కదా, రేపటి నుంచి వితౌట్ పీడీసీ ఎవరికి నేను డెవలప్ చేయ. మరి అదనంగా డబ్బులు అక్రమంగా చేసేది అది కూడా నేను యాక్షన్ తీసుకుంటా. మరి బ్లాక్ మార్కెట్కి సంబంధించి సిలిండర్ మార్కెట్ అనేదే ఉండదు నాది. నా దగ్గర కమర్షియల్ కంపెనీ రేటుకే నాకు అమ్ముడు పోదు. నేను బ్లాక్ రేట్కి వెళ్ళి అమ్ముతాను. అంటే బయట మీ వర్కర్ చేస్తున్నారనే వినియోగదారులు అన్నీ మీరు కప్పిపుచ్చుకుంటే ఎట్లా సార్? మీ కళ్ళ ముందు జరుగుతున్న తంతు ఇంకోటి మీకు తెలిసి జరుగుతుందని మేము అంటున్నాము. అది తప్పండి. సో మొత్తం మీద చూసాం కదా, శ్రీ వీరభద్ర గ్రామీణ విట్రాక్ నిర్వాహకుడు ప్రభాకర్ చెప్పినటువంటి విషయాలు అన్నీ తన కనుసన్నలో నడుస్తున్నప్పటికీ కూడా కొంచెం బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. వర్కర్లను పెట్టుకొని మరి దందా సాగిస్తున్నారంటే కూడా కొంతమంది వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మిస్ అయినటువంటి ఒక వినియోగదారులు గ్రామీణ విట్రాక్ కేంద్రానికి చేరుకొని గోదాం సెంటర్కు చేరుకొని మరి ఆయన నిలదీసే ప్రయత్నం చేశారు. మరొక ఈ సబ్సిడీ అమౌంట్కు సంబంధించి కూడా మరికొంతమంది ఇప్పటికే సబ్సిడీ డబ్బులు వారికి అందుకోలేనటువంటి ఈ పన్నుక్రమంలో కొంచెం తాసారం నడుస్తున్నటువంటి వాదన కూడా వినియోగదారుల నుంచి ప్రధానంగా వినిపిస్తుంది. తనకు తెలిసి మాత్రమే తన కనుసన్నల్లోనే దందాంతా సాగుతున్నది బహిరంగ విషయం అని చెప్పాలి. ఓవర్.